హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డివోషనల్ లైఫ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి విష్ణువు శివుని కథలండి. మన సంప్రదాయంలో శివుని మరియు విష్ణువు గురించి 3 ఆసక్తికరమైన కథలు ఉన్నాయి. దానిలో మొదటిది శివుని విష్ణువు బద్రీనాథ్ కథ, రెండవది విష్ణువు శివుణ్ణి కాపాడిన కథ, మూడవది శివునిపై విష్ణువుకి ఉన్న భక్తి. దీనిలో మొదటిది శివుని మరియు విష్ణువు బద్రీనాథ్ కథ. బద్రీనాథ్ గురించి ఒక పురాణ గాథ ఉంది. బద్రీనాథ్ శివపార్వతులు నివసించారు. సముద్ర మట్టానికి 10,000 అడుగుల ఎత్తున ఉంది. ఒకరోజు నారదుడు విష్ణువు దగ్గరికి వెళ్ళి, మానవాళికి ఒక మంచి ఆదర్శంగా మీరు లేరు. ఎప్పుడూ మీరు ఊరికే ఆదిశేషువు మీద పడుకునే ఉంటారు. అలాగే మీ భార్య లక్ష్మీదేవి నిరంతరం మిమ్మల్ని సేవిస్తూ చెడగొడుతూ ఉంటుంది. మీరు ఈ గ్రహం మీద ఉన్న మిగతా జీవులకు ఆదర్శవంతుడిగా లేరు. ఈ సృష్టిలో ఉన్న అన్ని జీవుల కోసం మరింత శక్తివంతమైన దానిదేనైనా మీరు చెయ్యాలి అని అంటాడు. ఈ విమర్శను తప్పించుకోవడానికి, అలాగే తనను మెరుగుపరుచుకోవడం కోసం సాధన చేయడానికి సరైన ప్రదేశానికి వెతుకుతూ విష్ణు హిమాలయాలకు వస్తాడు. అతనికి బద్రీనాథ్ కనబడుతుంది. అక్కడ ఒక చక్కటి చిన్నటి ఇల్లు ఉంటుంది. ఆ ప్రదేశం తన సాధనకు సరిగ్గా సరిపోయే విధంగా తను ఎలా కావాలనుకున్నాడో అచ్చం అలాగే ఉంటుంది. కానీ అది శివుని నివాసమని, అలాగే అతను చాలా భయంకరమైన వ్యక్తి అని తెలుసుకుంటాడు. అందుకని విష్ణు ఒక చిన్న పిల్లవాడి రూపంలో మారి ఆ ఇంటి ముందు కూర్చుంటాడు. వివాహాలకి వెళ్ళిన శివుడు పార్వతి ఇంటికి తిరిగి వస్తారు. వాళ్ళు వచ్చేటప్పటికి వాకిట్లో ఒక చిన్న పిల్లవాడు ఏడుస్తూ కూర్చున్నాడు. పిల్లవాని వైపు చూసిన పార్వతిలో మాతృహృదయం ఉప్పొంగింది. బిగ్గరగా ఏడుస్తున్న పిల్లవాన్ని ఎత్తుకోబోయింది. శివుడు పిల్లవాన్ని ముట్టుకోకు అని పార్వతీదేవిని ఆపాడు. వెంటనే ఆవిడ ఎందుకింత క్రూరత్వం అని అలా ఎలా అనగలుగుతున్నారు అని అడిగింది. శివుడు పార్వతీదేవితో ఇలా చెప్పాడు, ఈ పిల్లవాడు మంచి పిల్లవాడు కాదు. మన వాకిట్లో తనంతట తాను ఎలా ప్రత్యక్షమయ్యాడు? చుట్టుప్రక్కల ఎవరూ లేరు. పోనీ తల్లిదండ్రుల పాదాల ముద్రలు మంచులో ఎక్కడా కనిపించలేదు అని శివుడు పార్వతితో అన్నాడు. వెంటనే పార్వతీదేవి, వీల్లేదు, నాలోని మాతృత్వం పిల్లవాడిని ఇలా ఏడుస్తూ వదిలేయలేదు అని ఆ పిల్లవాడిని ఎత్తుకొని ఇంటిలోకి తీసుకొని వెళ్ళింది. ఆమె ఒడిలో కూర్చున్న పిల్లవాడు చాలా సంతోషంగా కనబడ్డాడు. శివుని వైపు ఆనందంగా చూస్తున్నాడు. శివుడికి ఏం జరగబోతుందో తెలుసు. అయినా సరే, కానీ ఏం జరుగుతుందో చూద్దాం అని అన్నాడు. పార్వతీదేవి పిల్లవాడిని సముదాయించింది, అన్నం తినిపించింది. అతన్ని ఇంట్లో వదిలి దగ్గరలో ఉన్న వేడినీటి స్నానం చేయడానికి శివునితో పాటు వెళ్ళింది. వాళ్ళు తిరిగి వచ్చినప్పటికీ ఇంటి లోపల వైపు తలుపు గడియపెట్టి ఉంది. పార్వతీదేవి ఆశ్చర్యపోయి, తలుపు ఎవరు వేశారు? వెంటనే శివుడు, నేను చెప్పా కదా పిల్లవాడిని ఎత్తుకోవద్దని. నువ్వు పిల్లవాడిని ఇంట్లోకి తెచ్చావు. వాడు లోపల నుండి తలుపు గడియ పెట్టాడు. పార్వతీదేవి, ఇప్పుడు ఏం చేద్దాం అని అంది. శివునికి 2 మార్గాలున్నాయి. ఒకటి, తన ముందున్న దాన్నంతా దహించి వేయడం. 2, మరో నివాస స్థానం వెతుక్కోవడం. అందువలన ఆయన ఎక్కడికన్నా వెళ్దాం. ఈ పిల్లవాడిని నీకు చాలా ప్రియమైన వాడు కదా, నేను వాణ్ణి ఏమీ చేయను అని అన్నాడు. ఆ విధంగా శివుడు తన నివాసం కోల్పోయాడు. శివుడు పార్వతుల ఆ ప్రాంతమంతా తిరిగి చివరికి కేదార్నాథ్లో స్థిరపడ్డారు. రెండవది విష్ణువు శివుణ్ణి కాపాడిన కథ. ఒకప్పుడు గజేంద్ర అనే పేరు గల ఒక అమరుడు ఉండేవాడు. గజేంద్రుడు ఎంతో కఠిన నిష్ఠ ఆచరించి శివుని నుండి ఒక వరం పొందుతాడు. తను ఎప్పుడు పిలిస్తే అప్పుడు శివుని అతని దగ్గర ప్రత్యక్షం అవ్వాలని వరం అది. ఇక గజేంద్రుడు తన జీవితంలో ప్రతి చిన్న విషయానికి శివుణ్ణి పిలుస్తాడన్న విషయం గమనించాడు. నారదముని ముల్లోకాలను తుంటరి అయిన నారదుణ్ణి గజేంద్రుడితో ఒక అల్లరి చేయిస్తాడు. అతను గజేంద్రుడిలో, నువ్వు శివుడిని పోతూ వస్తూ ఉండనిస్తున్నావెందుకు? ఎలాగూ ఆయన నువ్వు పిలిచినప్పుడల్లా వస్తున్నాడు. అసలు ఆయన నీలోనే ఉంచేయి, అక్కడే ఉండమని అడగచ్చు కదా. అప్పుడు ఆయన ఎప్పటికీ నీవాడిలాగే ఉంటాడు కదా అని అంటాడు. గజేంద్రుడు ఇది మంచి ఆలోచనే అనుకొని ఆ ప్రకారం శివుణ్ణి వేడుకుంటాడు. శివుడు తనకు ప్రత్యక్షమైనప్పుడు అతను, నువ్వు నాలోనే ఉండాలి,
నువ్వు ఇక ఎక్కడికి వెళ్ళకూడదు అంటాడు. శివుడు బోలాగా ఒక పిల్లవాడిలా స్పందిస్తూ సరే అని ఒక లింగ రూపంలో గజేంద్రులోనికి ప్రవేశించి అక్కడే ఉంటాడు. సమయం గడిచే కొద్దీ విశ్వంలో అందరూ శివుడి కోసం పరితపిస్తారు. కానీ ఆయన ఎక్కడ ఉన్నాడో ఎవరికీ తెలీదు. దేవుళ్ళు, గణాలు అందరూ శివుని కోసం వెతకడం మొదలు పెడతారు. ఎంతగానో వెతికిన తర్వాత ఇక ఎవరు ఆయన ఎక్కడ ఉన్నాడో కనిపెట్టలేకపోయినప్పుడు పరిష్కారం కోసం వాళ్ళు విష్ణువు దగ్గరికి వెళ్తారు. విష్ణు పరిస్థితిని చూసి ఆయన గజేంద్రునిలో ఉన్నారు అని చెబుతాడు. అప్పుడు దేవతలందరూ విష్ణువుని మన శివుని గజేంద్రుడి నుండి బయటకు తీసుకురావడం ఎలా అని అడుగుతారు. ఎందుకంటే తనలో శివుడు ఉన్న కారణంగా గజేంద్రుడు అమరుడు అవుతాడు. ఎప్పటిలాగానే విష్ణువు సరైన సలహా ఇస్తాడు. దేవుళ్ళందరూ శివభక్తుల వలె వేషధారణ చేసి గజేంద్రుని రాజ్యంలోనికి వచ్చి గొప్ప భక్తితో శివుణ్ణి పొగుడుతూ పాడటం మొదలుపెట్టాడు. గొప్ప శివభక్తి అయిన గజేంద్రుడు వాళ్ళని తన సభలోకి వచ్చి పాడి నృత్యం చేయమని ఆహ్వానిస్తాడు. ఈ దేవుళ్ళ బృందం అక్కడికి వెళ్ళి భక్తితో శివుని కోసం ఆడుతారు, ఆయనకు ఆరాధిస్తారు. గజేంద్రుని లోపల ఉన్న శివుడు తనను తాను నిగ్రహించుకోలేకపోయాడు. ఇక స్పందించక తప్పదు కాబట్టి తన గజేంద్రుని ముక్కలుగా చేసి అతని నుండి బయటకు వస్తాడు. మూడవది, శివునిపై విష్ణువుకి ఉన్న భక్తి. ఒకసారి విష్ణువు శివునికి 1008 తామర పుష్పాలను అర్పిస్తానని మొక్కుంటాడు. తను తామర పువ్వులను వెతుకుతూ వెళ్తాడు. ప్రపంచంలో మొత్తం వెతికాక తనకి కేవలం 1107 తామర పుష్పాలు మాత్రమే దొరుకుతాయి. ఒకటి తక్కువ అవుతుంది. తను వచ్చి ఆ పువ్వులన్నిటినీ శివునికి అర్పిస్తాడు. శివుడు తన కళ్ళను తెరవకుండా చిరునవ్వు చిందిస్తాడు. ఎందుకంటే ఒక పువ్వు తక్కువ అయింది కాబట్టి. అప్పుడు విష్ణువు నన్ను కమలమయుడు అంటారు. అంటే తామరల వంటి కన్నుల గలవాడని దేవుడని. కాబట్టి నా కళ్ళు ఏ తామర పుష్పంతో పోల్చినా సమానంగా అందంగా ఉంటాయి. కాబట్టి నేను నా కళ్ళలో ఒకదాన్ని అర్పిస్తాను అనుకొని వెంటనే తన కుడి కన్ను గుడ్డుకి శివలింగం పైన పెడతాడు. ఈ విధమైన సమర్పణతో సంతోషించిన శివుడు విష్ణువుకి సుదర్శన చక్రాన్ని ప్రదర్శిస్తాడు. ఓకే అండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.